తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుల కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయినట్లు సిటీ పోలీసుకి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీసుకి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్స్ ట్యాప్ చేసి వారి వ్యక్తిగత సంభాషణ దొంగిలించినట్లుగా తెలిసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేయక అసలు విషయం బయటకు రావడంతో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసమని అమెరికాకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి లేఖ రాసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను జప్తు చేస్తున్నట్లుగా ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.